హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గుణమణి అనే కథ చెప్పుకుందాం. 200 సంవత్సరాలకి పూర్వం మైసూరు రాజ్యంలో నిజగల్లు అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ప్రభువు రామరస నాయకుడు. ఆయన గొప్ప వీరుడు, మంచి మనసు గలవాడు కూడా. పట్టపురాణి పేరు లకుమవ్వ. రాజు సమస్తమైన వైభవాలతోనూ తులతూగుతూ ఉండేవాడు. కానీ ఆయనకి ఒక్కటే లోపం. పెళ్ళయ్యి 10 ఏళ్లైనా పిల్లలు కలగలేదు. రాజు చేయని పూజలు లేవు, రాణి నోచని నోములు లేవు. ఎంత చేసినా ఫలితం మాత్రం లేకపోయింది. దీంతో లకుమవ్వ మనసు చాలా కించపడింది. ఏమి, రాజ్యమన్న తర్వాత యువరాజు ఉండాలి కదా, ఉన్నప్పుడే పరిపాలన సవ్యంగా సాగిపోతుంది. లేకపోతే రాజ్యాకాంక్ష ఉన్న వాళ్ళ వల్ల అంతా అరాచకంగా జరుగుతుంది. కనుక ఆమె తీవ్రమైన ఆలోచనలో పడింది. ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఉపాయం తట్టింది. వెంటనే ఆమె తనకు దగ్గర బంధువైన ఒక సుందరికి కబురు రప్పించింది. ఆమెను తనకు సహచారిణిగా పెట్టుకుంది. ఆమె చక్కని చుక్క, సుగుణాల రాణి, పేరు గిరిజవ్వ. ఈ గిరిజవ్వను గురించి పట్టపురాణి లకుమవ్వ తన భర్తకు ఎంతగానో చెప్పింది. ఆమెను పరిణయమాడవలసిందని కోరింది. మొదట రాజు ఈ సలహాకు ఇష్టపడలేదు. కానీ లకుమవ్వ పదే పదే వేడుకోగా ఎలా అయితేనే చిట్ట చివరికి గిరిజవ్వను రాణిగా చేసుకోవడానికి సమ్మతించాడు. గిరిజవ్వను రాజు పెళ్లి చేసుకోవడంతో లకుమవ్వ సంకల్పం చాలా వరకు నెరవేరింది. అయితే గిరిజవ్వకు పెళ్లి కావడంతోనే ఆమె తల్లి లేనిపోని పెత్తనం కల్పించుకోసాగింది. లకుమవ్వ మాట చెల్లనివ్వకు, నీపైనే రాజుకు ఎక్కువ ఇష్టం కనుక ఆమె పైన అధికారం చెలాయించి నీ పంతం నెగ్గించుకుంటూ ఉండు అంటూ దుర్బోధలు చేస్తూ వచ్చింది. తల్లి ఎంతగా నూరిపోసినా ఉత్తమురాలైన గిరిజవ్వలో ఏ మార్పు రాలేదు. ఆమె తనను చేరదీసి రాణిగా చేసినందుకు పట్టపురాణి పట్ల కృతజ్ఞత చూపిందే తప్ప అక్కను తృణీకరించడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఇది ఆమె తల్లికి చాలా కష్టంగా అనిపించింది. ఏమైతేనే అదృష్టం పండింది. 2 ఏళ్లకల్లా గిరిజవ్వకు ఒక మగ శిశువు కలిగాడు. రాజు, రాజ్యంలోని ప్రజలు, అందరికంటే ముఖ్యంగా లకుమవ్వ చెప్పలేనంత సంతోషం పొందారు. ఉత్సవాలు చేశారు. ఇదిలా ఉండగా గిరిజవ్వకు కస్తూరి నాయకుడు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడొక దుష్టుడు, పైగా పరమమూర్ఖుడు. వాడికి చెడ్డవాళ్లతో స్నేహం. గిరిజకు ఎప్పుడైతే పెళ్లి అయిందో అదే రోజు నుంచి వాడు కోటలోనే ఉంటూ వచ్చాడు. అదీ కాకుండా రాణిగారి తమ్ముడు అయినందువల్ల ఆస్థానంలో మంచి పదవి, అధికారం కూడా వాడికి లభించాయి. అయితే ఒకనాడు అకస్మాత్తుగా శత్రు సైనికులు కోటలోకి వచ్చేశారు. దీనికి కారణం ఎవడు? కస్తూరి నాయకుడే. వాడు శత్రువులతో కూడి వాళ్ళ సాయంతో భావమరిదిని చంపి నిజగల్లు సింహాసనం తనే ఆక్రమించాలని ఆశించాడు. మనసు లోపల ఈ ఆశ పెట్టుకొని పైకి మాత్రం భావమరిదితో ఎంతో ఇష్టాగోష్ఠిగా నమ్మకంగా ఉంటున్నాడు. కస్తూరి నాయకుని నమ్మి వాణ్ణి సేనానాయకుడిగా నియమించాడు రాజు. సేనాని పదవి రావడంతో కస్తూరి నాయకుడికి పరిస్థితులు మరీ అనుకూలంగా మారిపోయాయి. శత్రువర్గానికి చెందిన పొరుగురాజులతో కుట్ర చేసి కస్తూరి నాయకుడు ఫలానా రోజున రాత్రివేళ దాడి చేసి రండి, నేను కోట ద్వారాలు తెరిచి ఉంచే ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కస్తూరి నాయకుడు చెప్పినట్టుగానే రాత్రి సమయాన శత్రుదళాధిపతి సులువుగా కోటలో చొరబడ్డాడు. కపటి అయిన కస్తూరి నాయకుడు శత్రువులతో యుద్ధం చేస్తున్నట్టు నటించాడు. కానీ త్వరలోనే వాడు చేసిన కుట్ర వెల్లడైపోయింది. పాపం ఆ యుద్ధంలో రామరస నాయకుడు వీరమరణం పొందాడు. నిజగల్లు రాజ్యం శత్రువుల వశమైంది. కస్తూరి నాయకుడు తనను నిజగల్లు రాజుగా చేయమని శత్రురాజును కోరబోయాడు. అయితే ఇప్పుడు గిరిజవ్వ యొక్క సౌందర్యాన్ని చూసిన ఆ దళాధిపతి ఒక షరతు పెట్టాడు.
గిరిజవ్వ నన్ను పెళ్లాడితే ఆమెకు పుట్టే బిడ్డను రాజుగా చేసి నిన్ను ప్రతినిధిగా ఏర్పరుస్తాను అని. లేకపోతే నీకు లేదు, ఆమెకు లేదు. ఇద్దరిని చంపేసి నేనే రాజునవుతాను అని బెదిరించాడు కూడా. చేసేది లేక వాడు అప్పటికి సరే అని తల ఊపాడు కస్తూరి నాయకుడు. పోయి గిరిజవ్వ ఉద్దేశం తెలుసుకుందామని ఇద్దరూ కలిసి ఆమె దగ్గరకు వెళ్ళారు. దళాధిపతి తన ఉద్దేశం ఆమెకు చెప్పి జవాబు కోరాడు. మా తమ్ముడు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అందామె. ఏమీ సంశయించకుండా వెంటనే కస్తూరి నాయకుడు నాకు సమ్మతమే, సమ్మతించక విధి లేదు అన్నాడు. అప్పుడు ఆమె ఒకే ఒక్క కోరిక కోరుకుంది. మా ఆచారం ప్రకారం పెళ్లికి ముందు నేను నా తమ్ముడు ఊరేగింపు చేసి రావాలి అన్నది. ఈ వింత కోరికకు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. దళపతి సరే అన్నాడు. ఊరేగింపు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సంగతి అంతా తెలిసిన లకుమవ్వ వచ్చి దళాధిపతిని పెళ్లాడవద్దు సుమా అని హితవు చెప్పబోయింది. కాని గిరిజవ్వ దాన్ని చెవిన పెట్టలేదు. అలా మాట మన్నించకపోవడం అనేది అక్క మీద భక్తి లేక కాదు, ఒక గొప్ప ఉద్దేశం నెరవేర్చేటందుకు. ఊరేగింపు సమయాన గిరిజవ్వ తన బిడ్డను అక్కగారైన లకుమవ్వకు అప్పగింతబెట్టి, అక్క, ఈ బిడ్డ నీది అంటూ ఆఖరి మాటలు చెప్పి తన మానాన తను వెళ్ళింది. గిరిజవ్వ కోరిక ప్రకారం ఒక ఊరేగింపు సాగింది. ఒక పక్క నుంచి కస్తూరి నాయకుడిది, మరో పక్క నుంచి గిరిజవ్వది. కట్టకడపట నిజగల్లు నగర మధ్యమందు గల ఎత్తైన బండరాయి మీద ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడ గిరిజవ్వ తమ్ముడికి హారతి ఇచ్చి, తమ్ముడు, నీ వల్ల కదా నాకు ఇంతటి గొప్ప పదవి వచ్చింది అనేసరికి వాడు నిజమేనని పొంగిపోయాడు. మరుక్షణమే ఆమె శక్తి రూపం దాల్చి ఉగ్రురాలై, ద్రోహి, నా వల్ల, నా వెంట వచ్చిన నీ వల్ల రామరస నాయకుడి ఇల్లు కూలిపోయింది. మన ఇద్దరి వల్ల 2 వంశాలకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తీరని అపకీర్తి వచ్చింది. మనలాంటి మహాపాపులు ఇంకా జీవించి ఉండడం తల్లి అయిన భూమాతకు భారం అని ఆవేశంతో తమ్ముడిని కౌగిలించుకొని ఎత్తైన ఆ శిఖరం మీద నుంచి కిందకి దూకేసింది. పడడంతోనే మారుమాట లేకుండా ఆ 2 ప్రాణాలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాయి. గుణమణి, పూజ్యురాలు అని పేరు పొందిన గిరిజవ్వ బలి అయిన ఆ చోటున ఒక గ్రామం వెలిసి నేటికి నిలిచి ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.